ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి సత్తెనపల్లిలో ఏం జరగబోతుంది? ఇద్దరు ప్రధానమైనటువంటి లీడర్లు, పాపులర్ లీడర్లు అక్కడ పోటీ పడుతున్నారు. ఒకటి అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, వాళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. సత్తెనపల్లిలో ఈసారి ఏం జరగబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ ఏంటి అనేది బ్రీఫ్గా చూద్దాం. మొదటగా అంబటి రాంబాబు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన సత్తెనపల్లి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. సెటైర్లు వేయడంలో కానీ, మాటకారితనంలో కానీ ఆయనకు పెట్టింది పేరు. ఆ నేర్పరితనం అంబటి రాంబాబు సొంతం. 1989లో రేపల్లి నుంచి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 89 నుంచి మళ్ళా 2019 వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయారు. 1994, 99 ఎన్నికల్లో 2 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది. 2014లో కోడెల శివప్రసాద్ మాజీ స్పీకర్ చేతిలో ఆయన ఓడిపోయారు. సత్తెనపల్లి నుంచి 2019లో గెలిచారు. వైఎస్ హయాంలో ఏపీఐఏసీ చైర్మన్గా పనిచేశారు అంబటి రాంబాబు. నామినేటెడ్ పోస్టులో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి లీడర్గా ఆయనకి గుర్తింపు ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పనిచేస్తూ ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెన్నంటే నడిచాడు అంబటి రాంబాబు. సెకండ్ టర్మ్లో అంబటికి మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే ప్రస్తుతం అంబటి పైన అసమ్మతి ఉంది. అసలు అంబటికి ఈసారి సీటు వస్తుందా రాదా అనేటువంటి సందేహం ఇప్పటికీ కూడా ఉంది. నేతలు అనేక సందర్భాల్లో కూడా ద్వితీయ శ్రేణి కానీ, క్యాడర్ కానీ అడుగుతున్నప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో అంబటి రాంబాబు ఉన్నారు అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి టాక్. ఈ 5 ఏళ్లలో సత్తెనపల్లికి అంబటి రాంబాబు చేసిన పని ప్రత్యేకంగా ఏమీ లేదు, గుర్తింపు కలిగింది అనేది అక్కడ అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకత కూడా అంబటికి వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంది. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్లో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణను అంబటి రాంబాబు ఎదుర్కొంటూ ఉన్నారు. మహిళలతో రాసలీలలు, సంజన అంటూ ఆయన వినిపించినటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియోలో తరచూ అంబటి వివాదంగా మారిపోయారు. పోలవరం పైన కనీస అవగాహన ఆయనకి లేదు అనేది ఆయన మీద తరచూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. బట్ పోలవరం మీద పూర్తి అవగాహన లేని మంత్రిగా విపక్షాలు గుర్తిస్తూ ఉంటాయి. ఆయనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్లు అవి. ప్లస్ పాయింట్లు అయితే ఆయన మాటకారితనం. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఆయన వివిధ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. సో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చారు, రాజకీయాల్లోకి ఎదిగారు కూడా. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నేతగా గుర్తింపు ఉంది కన్నా లక్ష్మీనారాయణకి. సామాజిక వర్గం మద్దతు కన్నాకు ఎక్కువగా ఉంది. అటు అంబటి రాంబాబు కూడా సేమ్ కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కూడా కన్నా లక్ష్మీనారాయణకి కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉంది అనేది వినిపిస్తూ ఉంటుంది. అడిగిన వెంటనే సహాయం చేసేటువంటి నేతగా ఆయన అనుచరుల్లో కానీ, క్యాడర్లో కానీ గుర్తింపు ఉంది కన్నా లక్ష్మీనారాయణకి. 1989, 1994, 1999, 2004లో వరుసగా పెదకూరుపాడు నుంచి ఆయన గెలవడం జరిగింది. పెదకూరుపాడు ఆయన అడ్డాగా కూడా ఒకప్పుడు అనుకునేవాళ్ళు. 2009లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా అందరి క్యాబినెట్లలో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. కీలక మంత్రి, సుదీర్ఘకాలం పాటు మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ బీజేపీ చీఫ్గా ఆయన్ని ఎంపిక చేసింది బీజేపీ. ఆయన చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారనేటువంటి సమయంలో ఆయన్ని బీజేపీ ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా నియమించింది. బీజేపీ తరఫున నరసరావుపేట ఎంపీగా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీని కాదని టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిపోయారు. టీడీపీలోకి వచ్చే ముందు సత్తెనపల్లి సీటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు.
ఏడాదిన్నర నుంచి సత్తెనపల్లిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు, ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ ఓట్ బ్యాంక్తో పాటు జనసేన ఓట్ బ్యాంకు ఆయనకి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. సత్తెనపల్లిలో కన్నా గెలుపు నల్లేరు మీద నడకే అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అంబటిపై వ్యతిరేకత బాగా కన్నాకు కలిసి వస్తుందనే ఒక ఈక్వేషన్ కూడా ఉంది. సో ఆ ఈక్వేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓట్ షేరు ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉందనేది మనం చూడొచ్చు. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే గత ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ పడ్డారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫు నుంచి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గెలుపొందారు. ఓట్ షేర్ వచ్చేసి 41.6 ఉంది. అప్పట్లో టీడీపీకి 36.8 ఉంది. పీఆర్పీకి వచ్చేసి 17.30 ఓట్ షేరు ఆ ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక 2014 అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికలు అవి. ఆ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది. దాంట్లో కోడెల శివప్రసాద్ 48.34 ఓట్ షేర్ తోటి గెలవడం జరిగింది. అక్కడ అంబటి రాంబాబు 47.81 ఓట్లను సాధించుకోగలిగారు ఆ ఎన్నికల్లో. సో మెజారిటీ కూడా చాలా స్వల్ప మెజారిటీతోటి బయటపడ్డాడు కోడెల శివప్రసాద్. నువ్వా నేనన్నట్టు పోటీ జరిగింది. కేవలం 924 ఓట్లతో మాత్రమే కోడెల శివప్రసాద్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మనం చూస్తే ఓట్ షేర్ వచ్చేసి అంబటి రాంబాబుకి 51.57%, అంటే గత ఎన్నికల కంటే దాదాపు 4% ఎక్కువ వచ్చింది. 4.5% ఎక్కువ సాధించుకోగలిగారు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన విజేతగా నిలిచారు. అదే కోడెల శివప్రసాద్ మీద. కోడెల శివప్రసాద్ గ్రాఫ్ బాగా పడిపోయింది. 47.8 నుంచి 41కి పడిపోయింది. అంటే దాదాపుగా ఓట్ షేరు 6% పడిపోయింది. సో ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన తరఫు నుంచి పోటీ చేశారు వెంకటేశ్వర రెడ్డి. ఆయనకి 4.55 ఓట్ షేర్ మాత్రమే వచ్చింది సత్తెనపల్లిలో. సో సత్తెనపల్లిలో లాస్ట్ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన 4.55 మాత్రమే ఉంది. చాలా స్వల్పంగా కూడా ఉంది అక్కడ జనసేనకి మద్దతు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది, 2024 ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం చూస్తే కనుక పైనీర్ సర్వే ప్రకారం సత్తెనపల్లిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి కన్నా లక్ష్మణ్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జరిగినటువంటి దాంట్లో కోడెల శివప్రసాద్కి 41.35, అంటే చాలా లోయెస్ట్ ఓట్ బ్యాంక్ ఇది. అందుకన్నా తగ్గేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు జనసేన పార్టీకి గత ఎన్నికల్లో 4.55 వచ్చింది, అంటే 6%. ఈ 5% ప్లస్ ఇది 41, అంటే ఇదొక 6, ఇదొక 41, 49%, 50% చేరుకునేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరఫు నుంచి కన్నా లక్ష్మణ్కి. ప్లస్ ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, అంబటి రాంబాబుకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్, ఇవన్నీ కలిపి 52 అరౌండ్ ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి. కాబట్టి కన్నా లక్ష్మణ్ ఈసారి నల్లేరు మీద నడకలాగా సత్తెనపల్లి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు, విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. సో 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మణ్ గెలిస్తే క్యాబినెట్లో ఖచ్చితంగా స్థానం కూడా లభించే అవకాశం ఉందని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. సో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.